పిఠాపురం అనే రాజ్యంలో సుధాముడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు తన రాజ్యాన్ని చాలా బాగా పరిపాలించేవాడు. అతడి కూతురు మధులత అంటే ఆయనకు ప్రాణం. ఒకరోజు తన కూతురి ఆరోగ్యం క్షీణించడంతో రాజగురువైన చాణక్యుడిని పిలిపిస్తారు. గురువర్య, ఏమైంది నా కూతురికి? 2 రోజుల నుంచి ఉలుకు పలుకు లేదు. ప్రభు, యువరాణి గారికి సోకిన వ్యాధి ఏంటో అంతు చిక్కడం లేదు. ఈ చుట్టుపక్కలున్న సామ్రాజ్యంలో మీకు మించిన వైద్యులు లేరు. మీకు అంతు చిక్కడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ వ్యాధికి పరిష్కారమే లేదా? ఒకే ఒక్క అవకాశం ఉంది మహారాజా, కానీ దాన్ని సాధించడం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు ప్రభు. అదేంటో చెప్పండి గురువర్య. నా కూతురి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా. ఎలా అయినా దాన్ని సాధిస్తా. ఇలాంటి అంతు చిక్కని వ్యాధులన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం శాసనాల గ్రంథం. శాసనాల గ్రంథం. శాసనాల గ్రంథం. శాసనాల గ్రంథమా? మా పూర్వీకుల కాలం నుంచి దాని గురించి వినడమే గాని ఎవరూ నేరుగా చూసింది లేదు. శాసనాల గ్రంథం తప్ప మరో అవకాశం కనిపించడం లేదు ప్రభు. అసలు ఉందో లేదో తెలియని దాని గురించి ఎక్కడని వెతకమంటారు? ఈ వ్యాధి ఈ రాజ్య ప్రజలందరికీ సోకక ముందే శాసనాల గ్రంథాన్ని కనిపెట్టాలి మహారాజా. తరతరాలుగా ఎవ్వరు చూడని దాన్ని మీరు వెతికి తెమ్మంటున్నారు. మీ మీద గౌరవంతో ఒక్కసారి ప్రయత్నిస్తాం. ఆ తరువాత అంతా దైవ నిర్ణయం. మంచిది ప్రభు, మీకు మీ రాజ్యానికి మంచి జరగాలని ఆ కాలభైరవుడికి పూజలు చేపిస్తాను. నాకు సెలవు ఇప్పించండి. చాణక్యుడు చెప్పిన మాటలు విన్న సుధాముడు తన కూతురికి వచ్చిన అంతుచిక్కని వ్యాధి గురించి, శాసనాల గ్రంథం గురించి పిఠాపురం రాజ్యం మొత్తం ప్రచారం చేయిస్తారు. మరుసటి రోజు పిఠాపురం రాజ్య సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామంలో ఇంత మూలంగా కథలవనం ప్రేక్షకులకు తెలియజేయనిదేమనగా, ఈ వీడియోను చూస్తున్న ప్రజలందరూ కథలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారహో. గత 2 రోజులుగా రాజ్యంలో ఏ మూలకి వెళ్ళినా శాసనాల గ్రంథం గురించే వినిపిస్తుంది. నా చిన్నతనంలో పెద్దవాళ్ళు అంటూ ఉంటే విన్నానండి. ఏమైందండి? మన రాజుగారి కూతురికి ఏదో వ్యాధి సోకిందంట. అది ఏంటి అని ఎవరికి అంతు చిక్కడం లేదంట. దాన్ని నయం చేసే మందు ఒక శాసనాల గ్రంథంలో మాత్రమే దొరుకుతుందని, దాన్ని వెంటనే వెతికించమని రాజుగారు చాణక్యుడు ఆదేశించడంతో మహారాజు గారు శాసనాల గ్రంథాన్ని వెతికి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యంతో పాటు తన కూతురు మధులతని ఇచ్చి వివాహం చేస్తానని రాజ్యం మొత్తం ప్రచారం చేస్తున్నారు. అయ్యో, మధులత చాలా మంచి అమ్మాయి అండి. రాజుగారి కూతురనే కానీ గర్వం లేకుండా మనతో కలిసిమెలిసి ఉండేది. ఈ మాటలు విన్న మాధవుడు తండ్రితో ఇలా అంటాడు. నాన్నగారు, మీరు చెప్పేది మన రాజుగారి కూతురు గురించా? అవును మాధవ, నీతో పాటు చదువుకున్న నీ చిన్ననాటి స్నేహితురాలు మధులత గురించే. ఆ శాసనాల గ్రంథం గురించి నా చిన్నతనం నుంచి వినడమే గాని ఎవరూ చూసిందే లేదు. అది ఎక్కడ ఉన్నా నేను కనిపెడతాను నాన్నగారు. శాసనాల గ్రంథం వెతకడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదంట. మనకెందుకురా మాధవ? అదేంటమ్మా అలా అంటావు? రాజుగారు మన రాజ్యాన్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు. అలాంటిది మన రాజుగారికి కష్టం వస్తే మనం పట్టించుకోకపోతే ఎలా అమ్మా? అదిగాక మధులత నా చిన్ననాటి స్నేహితురాలు. ఏమాత్రం సాయం చేయకపోతే మా స్నేహానికి విలువేముంటుందమ్మా? నిజం చెప్పావు మాధవ. రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం భయపడుతూ కూర్చుంటే నువ్వు చిన్నతనంలో నేర్చుకున్న విద్యలకి విలువేముంటుంది? నువ్వు ప్రయత్నించు, విజయం తప్పక దొరుకుతుంది. నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. ఒకటి గుర్తుపెట్టుకో మాధవ, శాసనాల గ్రంథం నిన్ను పరీక్షిస్తుంది. 14 ఏళ్ల వయసప్పుడు నువ్వు చేసిన తప్పు సరిచేసుకునే అవకాశం ఇప్పటికీ లభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగకు. నీ లక్ష్యాన్ని మరువకు. అలాగే నాన్నగారు. మాధవ, ఇదిగో ఖడ్గం తీసుకో.
నేను వెళ్ళొస్తాను. అలా మాధవుడు తల్లిదండ్రుల దీవెనలు తీసుకొని శాసనాల గ్రంథం కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. అలా కొన్ని గంటలు ప్రయాణం చేసిన తరువాత మాధవ, చాలా కాలమైంది నిన్ను చూసి. ఏంటి ఇటువైపుగా వెళ్తున్నావు? అప్పుడు మాధవుడు రాజుగారి కూతురికి సోకిన వింత వ్యాధి గురించి రామయ్యతో చెప్పి ఇలా అంటాడు. అందుకే బాబాయ్, శాసనాల గ్రంథం గురించి వెతుకుతూ ఇలా మీ రాజ్యానికి వచ్చాను. మీకు ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి. క్షమించు మాధవ, దాని గురించి వివరాలు ఏమీ నాకు తెలీదు. అలాగే బాబాయ్, నాకు ఆలస్యం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మాధవ, శాసనాల గ్రంథం గురించి అయితే నాకు తెలీదు, కానీ ఈ చుట్టుపక్కల అడవిలో ఉన్న ప్రమాదాల గురించి అయితే నాకు తెలుసు. నువ్వు ఏ వైపుగా వెళ్ళినా పర్లేదు, కానీ తూర్పు వైపు ఉన్న అడవిలోకి మాత్రం వెళ్ళకు. ఏమైంది బాబాయ్? ఆ అడవిలోకి వెళ్ళిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అలా చెప్పి రామయ్య బయలుదేరుతాడు. రామయ్య మాటలు విన్న మాధవుడు ఇలా అనుకుంటాడు. నిధులు, విలువైన వస్తువుల దగ్గరికి ఎవరూ వెళ్ళకుండా పూర్వకాలంలో ఇలా చాలా ఆటంకాలు సృష్టించేవారని మా గురువుగారు చెప్పారు కదా. బహుశా ఈ తూర్పు వైపున అడవిలోనే శాసనాల గ్రంథం దొరికే అవకాశం ఉండొచ్చు అని అనుకుంటూ మాధవుడు తూర్పు వైపుగా బయలుదేరుతాడు. అలా దట్టమైన అడవిలో వెళ్తుండగా మాధవ, ఎవరది ఇంత దట్టమైన అడవిలో నన్ను పిలుస్తున్నారు? నేనే మాధవ, ఇటు చూడు. నాకెవరు కనిపించడం లేదు. నేను నీ వెనక ఉన్న చెట్టుని మాధవ. చెట్టు నాతో మాట్లాడుతుందా? నేను ఇంతవరకు మాట్లాడే చెట్టుని చూడనే లేదు. ఈ అడవిలో ఇంకా చాలా వింతలు ఉన్నాయి. ఇంతకీ నా పేరు నీకెలా తెలుసు? నీ పేరు మాత్రమే కాదు మాధవ, నీ గురించి నాకు మొత్తం తెలుసు. అందుకే నీకు సహాయం చేయడానికి పిలిచాను. సహాయమా? నువ్వు నాకు సహాయం చేయగలవా? నువ్వు వెళ్ళే మార్గం సురక్షితమైనది కాదు. ఇది ఒక మాయా అడవి. నీ ప్రాణాలకే ప్రమాదం. వెంటనే వెనక్కి వెళ్ళిపో. నా ప్రాణాల కన్నా నేను వెళ్ళే పని చాలా ముఖ్యమైనది. నువ్వు శాసనాల గ్రంథం కోసం వెళ్తున్నావని నాకు తెలుసు మాధవ. అయితే శాసనాల గ్రంథం దొరికే మార్గం చెప్పు. మాధవ, నువ్వు ఎంత మంచివాడివో నాకు తెలుసు. శాసనాల గ్రంథం కోసం వెళ్ళి నీ ప్రాణాలు పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంది. నా చెట్టు త్వరలో బంగారం ఉంది. నీకు ఎంత బంగారం కావాలో తీసుకొని సంతోషంగా జీవించు. చెట్టు మాటలు విన్న మాధవుడు ఆలోచనలో పడతాడు. ఒకటి గుర్తుపెట్టుకో మాధవ, శాసనాల గ్రంథం నిన్ను పరీక్షిస్తుంది. 14 ఏళ్ల వయసప్పుడు నువ్వు చేసిన తప్పు సరిచేసుకునే అవకాశం ఇప్పటికీ లభించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రలోభాలకు లొంగకు. నీ లక్ష్యాన్ని మరువకు. ఆ అడవిలోకి వెళ్ళిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. నీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంది. ఇంతలో తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి చెట్టుతో ఇలా అంటాడు. మిత్రమా, నా మంచి కోరి నాకు నగలివ్వడం సంతోషం, కానీ నిధితో నేను నా స్నేహితురాల్ని బ్రతికించుకోలేను. కేవలం శాసనాల గ్రంథంతో నా స్నేహితురాలు ప్రాణాలు కాపాడుకోగలను. అయినా నువ్వే చెప్పావుగా నాకు 100 ఏళ్ల ఆయుష్ ఉందని. నీ ఆశీస్సులతో శాసనాల గ్రంథాన్ని సాధిస్తాను మిత్రమా. మిత్రమా, నేను ప్రాణాలతో తిరిగి వస్తే నా స్నేహితురాలితో నీ దగ్గరికి వస్తాను. వెళ్ళొస్తాను అని చెప్పి మాధవుడు అడవిలోకి ప్రయాణం అయ్యాడు. అలా మాధవుడు ఆ రహస్య అడవి ప్రాంతంలో చాలా దూరం ప్రయాణం చేసిన తరువాత ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో
నేను ఎన్నో దట్టమైన అడవిల్లో తిరిగాను, కానీ ఎప్పుడూ ఇంత విచిత్రమైన అడవిని చూడలేదు. నా మనసుకు ఎందుకో కీడు శంకిస్తుంది. ఏంటి అంత తలక్రిందులుగా కనిపిస్తుంది? ఏం జరుగుతుంది? నన్నెవరిలా బంధించారు? నన్ను ఎదిరించి నా ప్రాంతం నుంచి దాటి వెళ్ళలేవు. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి పోరాడండి. ఎవరి బలాబలాలేంటో తెలుస్తుంది. నీ ధైర్యం చూస్తే ముచ్చటేస్తుంది. నీలాగే అహంకారంతో చాలా మంది వీరులు నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ తప్పించుకోలేక వాళ్ళందరూ ఇలా నాకు బందీగా ఉండిపోయారు. ఇక్కడ ఎవరు లేరు కదా, నాకు ఎవరు కనిపించడం లేదు. సరిగ్గా చూడు మానవా. అని చెప్పి ఆ రాక్షసి చెట్టు తన దగ్గర బందీగా ఉన్న వారిని చూపిస్తుంది. ఈ నలుగురు శాసనాల గ్రంథం కోసం వచ్చారా? ఎవరు ఈ వీరులంతా? కొన్ని వందల సంవత్సరాలుగా కేవలం నలుగురు మాత్రమే నా వరకు రాగలిగారు. కొంతమంది డబ్బులకు ఆశపడి మంచి చెట్టు దగ్గరే ఉండిపోయారు. కానీ నా నుంచి తప్పించుకొని ఎవ్వరూ వెళ్ళలేకపోయారు. ఇప్పుడు నేను నీ నుంచి తప్పించుకొని వెళ్ళే మార్గమే లేదా? నా అనుమతి లేకుండా ఈ ప్రాంతాన్ని దాటి వెళ్ళలేవు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేంత వరకు నువ్వు ఇలానే ఉండిపోతావు. నన్ను సంతృప్తిపరిచే సమాధానాన్ని చెప్పితేనే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళగలవు. నువ్వు సమాధానం చెప్పడంలో విఫలమైనా లేదా అహంకారంతో నాతో యుద్ధానికి వచ్చినా నువ్వు కూడా వీరిలాగానే శిలగా మిగిలిపోతావు. మాధవుడికి మరొక అవకాశం లేకపోవడంతో రాక్షసి చెట్టుతో ఇలా అంటాడు. సరే, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మొదటి ప్రశ్న, భూమి కన్నా గౌరవించదగినది ఏది? మనం ఈ భూమి మీద ఉన్న చెట్లను కొట్టేసి ప్రకృతిని కాలుష్యం చేస్తున్నందుకు అప్పుడప్పుడు భూకంపాలు, సునామీలతో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తుంది. కానీ నవమాసాలు మోసి నా బాధ తన బాధ అనుకొని, నా సంతోషం తన సంతోషం అనుకొని, నేను ఎన్ని తప్పులు చేసినా తన కడుపులో దాచుకొని, నేను గోరుముద్దలు తినే సమయం నుంచే నాకు మంచి చెడులు నేర్పి తన గుండెల్లో పెట్టుకుని చూసుకునేది మా అమ్మ. నాకు తెలిసి ప్రపంచంలో ఏ తల్లి అయినా భూమితో పోల్చగలిగినది, భూమి కన్నా గొప్పది అమ్మే. కన్న తల్లిని భూమితో పోల్చి చాలా గొప్పగా వివరించావు మాధవ. ఇప్పుడు నా రెండో ప్రశ్న, ఆకాశం కన్నా ఉన్నంతుడు ఎవడు? ఆకాశం వర్షించడం వలనే పంటలు పండి ప్రజలందరూ తిండి తినగలుగుతున్నారు. అలానే తండ్రి కష్టం చేసి చెమట చిందించడం వలన ఆ ఇల్లు గడుస్తుంది. కాబట్టి ఆకాశం కన్నా ఉత్తముడు తండ్రి మాత్రమే. మీ సమాధానాలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి మాధవ. భూమి ఆకాశాలను తల్లిదండ్రులతో పోల్చిన నీ తెలివితేటలను నేను మెచ్చుకుంటున్నాను. నీలాంటి తెలివైన వాళ్ళు నా దగ్గర బందీగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి మాధవుణ్ణి విడిచిపెట్టి రాక్షసి చెట్టు ఇలా అంటుంది. మాధవ, ఇంకా 3 ప్రశ్నలు మిగిలిన్నాయి. మూడో ప్రశ్న, గాలి కంటే వేగమైంది. మనస్సు. మనిషి మరణం వరకు తోడుండేది ఏది? శాసనాల గ్రంథం కోసం వెతుకుతున్న క్రమంలో నువ్వు నన్ను బంధించి తలకిందులుగా వేలాడదీసినా నీ ప్రశ్నలకు నేను సంతృప్తిపరిచే సమాధానం చెప్పగలిగాను. అంటే అది నా గుండె ధైర్యం. మనిషి మరణం వరకు వెంట ఉంచుకోవాల్సింది గుండె ధైర్యం మాత్రమే. ఈ సృష్టిలో ఆశ్చర్యం కలిగించేది ఏది? ఈ భూమి మీద ప్రతిరోజు వేలాది ప్రాణాలు పోవడం చూస్తూ కూడా మనిషి తాను మాత్రమే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాను అనుకొని స్వార్థంతో
పరులకు ఉపకారం చేయకుండా జీవించడం ఆశ్చర్యం కలిగించే విషయం. నీ సమాధానాలతో నా మనసు గెలుచుకున్నావు. ఇంతవరకు నీలాంటి తెలివైన వాళ్ళు ఇటువైపు రాలేదు. ఇంత చిన్న వయసులో ఇన్ని తెలివితేటలు ఎలా సాధించావు మానవ? నేను కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చూశాను. వాళ్ళ కథలు ప్రతి వ్యక్తిని ఆలోచింపజేస్తాయి. మీరు కూడా మంచి తెలివిగల వారు కావాలంటే కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడు వాళ్ళు పెట్టే ప్రతి కథ మీ వరకు వస్తుంది. ధన్యవాదాలు మాధవ, ఇంత మంచి విషయం చెప్పినందుకు. నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టడమే కాకుండా నా దగ్గర బందీగా ఉన్న గొప్ప వీరులలో ఒకరిని నీకు తోడుగా పంపిస్తా. అతడు నీ శాసనాల గ్రంథం గురించి వెతకడంలో తోడుగా ఉంటాడు అని రాక్షస చెట్టు చెప్పిన వెంటనే ఆ వీరుడు ఆత్మరూపంలో ప్రత్యక్షమవుతాడు. ధన్యవాదాలు, నేను వెళ్ళి వస్తాను. జై బావ. అలా మాధవుడు రాక్షస చెట్టు ఇచ్చిన ఆత్మతో కలిసి శాసనాల గ్రంథం కోసం బయలుదేరుతాడు. ఆ రాక్షస చెట్టు నుంచి తప్పించుకున్నావంటే తెలివైన వాడివి. అసలు ఏమైంది? ఆ శాసనాల గ్రంథం కోసం ఎందుకు వెతుకుతున్నావు? మా రాజ్యంలో రాజుగారి కూతురికి ఒక వింత వ్యాధి సోకింది. తను నా స్నేహితురాలు. ఆ వ్యాధి రాజ్యం మొత్తం సోకకముందే నేను దాన్ని నయం చేసే మందు కనిపెట్టాలి. దానికి విరుగుడు శాసనాల గ్రంథంలో ఉంటుందని దాన్ని వెతకడానికి ఇలా వచ్చాను. ఓహో, అలాగా. మరి మీ కథ చెప్పండి. మీరు ఎందుకోసం శాసనాల గ్రంథాన్ని కనిపెట్టాలి అనుకున్నారు? నేనొక రాజును. నా 16 ఏళ్ల వయసులో మా తండ్రి గారు ముసలితనంతో మరణించారు. ఆ సమయంలో రాజ్యభారం మొత్తం నా పైన పడింది. నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. ఇకపై నేను ముసలితనంతో మరణించొద్దని ఎంతోమంది ఋషులతో ఎన్నో రకరకాల ఆయుర్వేద మొక్కలతో చాలా కాలం ప్రయోగాలు జరిపించాను. కానీ ఫలితం దక్కలేదు. ఇలా చూస్తూ చేస్తూ కాలం 50 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. నాకు వయసు మీద పడింది. ఇంకా కాలాన్ని వృధా చేయడం ఇష్టం లేక నా చివరి ప్రయత్నంగా శాసనాల గ్రంథం కోసం వచ్చి మాయా వృక్షం దగ్గర ఇలా బందీనయ్యాను. శాసనాల గ్రంథం గురించి మీకు ముందే తెలిసినప్పుడు సమయాన్ని ఎందుకు వృధా చేశారు? నీకు శాసనాల గ్రంథం గురించి అవగాహన లేనట్లుంది. శాసనాల గ్రంథం అనేది ఉందని మాత్రమే నాకు తెలుసు. ఇంకా వివరాలు ఏమీ నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. శాసనాల గ్రంథం అనేది ఎవరు పడితే వాళ్ళు కనిపెట్టలేరు. నువ్వు అనుకుంటున్నట్టు అదొక పుస్తకం మాత్రమే కాదు. నువ్వు కోరుకున్నప్పుడు దాన్ని చూడలేవు. శాసనాల గ్రంథం అవసరం పడితే దానికి అదే తన దగ్గరికి రప్పించుకునే మార్గాలను తెరిచిపెడుతుంది. అప్పుడు వాటిని అనుసరిస్తూ శాసనాల గ్రంథాన్ని చేరుకోవాలి. నా 16 ఏళ్ల వయసు నుంచి ప్రయత్నిస్తే శాసనాల గ్రంథాన్ని చేరుకోవడానికి ఒక్క రహస్య మార్గాన్ని కనిపెట్టాను. ఆ మార్గం ద్వారానే రహస్య అడవిలోకి ప్రవేశించగలిగాను గాని ఆ మాయా చెట్టు నుంచి తప్పించుకోలేకపోయాను. మీరు రాజకుటుంబంలో ఉండి పురాణాలని చదువుకొని కూడా వృద్ధాప్యాన్ని జయించలేరనే తత్వం అర్థం చేసుకోకుండా మీరు వృద్ధాప్యాన్ని జయించాలనే తపనతో మీరు మీ జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించకుండా కాలాన్ని వృధా చేశారంటే నాకు బాధగా ఉంది. నువ్వు చెప్తుంటే నా కుటుంబం గుర్తుకొస్తుంది బాలక. నా స్వార్థం కోసం నేను చేసిన తప్పు నాకు అర్థమవుతుంది. నేను శాసనాల గ్రంథం కోసం బయలుదేరేటప్పటికి నా కొడుకుకు వయసు 10 సంవత్సరాలు. వాడిని నేను కన్నయ్య అని ముద్దుగా పిలుచుకునేవాడిని. మా నాన్నగారిని కూడా మా తాతగారు కన్నయ్య అని పిలిచేవారని మా నాన్నగారు నాకు చెబుతూ ఉంటారు. మా నాన్నగారికి మా తాతగారు అంటే చాలా గౌరవం. అందుకే మా తాతగారి పేరు నాకు పెట్టారు. ఆ మాటలను విన్న మాధవుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు. ఇంతకు నీ పేరేంటి బాలక? నువ్వు ఏ రాజ్యం నుంచి వస్తున్నావు? నా పేరు మాధవుడు. నేను పిఠాపురం రాజ్యం నుంచి వస్తున్నాను. మాధవుడి మాటలకు ఆ ఆత్మ ఆనందంతో ఇలా చెప్తుంది. మీ తండ్రి గారి పేరు సహస్రజితుడా? అవును, మా తండ్రి గారి పేరు మీకెలా తెలుసు?
నీకు ఇంకా అర్థం కాలేదా మనవడా? నేను మీ నాన్నకు తండ్రిని, నీకు తాతను. మాధవుడు తన తాతగారిని కలిసిన సంతోషంలో ఉండగా అకస్మాత్తుగా తెలిసిపోయిందా? మీరిద్దరూ ఒకే వంశానికి చెందిన వారని తెలిసిపోయిందా? మనవడా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈ విష జంతువుని నేను అడ్డుకుంటాను. 50 సంవత్సరాలుగా ఇదే అడవిలో బందీగా ఉన్నావు. నీవు నీ మనవడిని నా నుండి కాపాడుకోగలవా? నా గురించి నీకు తెలీదు. నా పేరు చెప్తేనే శత్రువుల గుండెల్లో గుర్రాలు పరిగెత్తి వాళ్ళ రాజ్యాలను నాకు కానుకగా ఇచ్చేవాళ్ళు. నువ్వు ఒక లెక్క. మనవడిని మొదటిసారి కలిసిన ఆనందంలో నువ్వు ఒళ్ళు మరిచిపోయావు రాజా. ఇప్పుడు నువ్వు ఆత్మవి మాత్రమే. తలుచుకుంటే నా విషయంతో నిన్ను ఏమైనా చేయగలను, కానీ నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నీ మనవడిని నా నుంచి కాపాడలేవు. ఆ మాటలకు ఆత్మరూపంలో ఉన్న రాజు బాధపడతాడు. అప్పుడు మాధవుడు, మీరేం బాధపడకండి తాతయ్య గారు, నేను యుద్ధ విద్యలు నేర్చుకున్నాను. ఆ విష జంతువు నుంచి నన్ను నేను కాపాడుకోగలను. బుడ్డోడా, ప్రశ్నలకి సమాధానం చెప్పినంత తేలిక అనుకుంటున్నావా నా నుంచి తప్పించుకోవడం? నా తెలివితేటల గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు నా ఖడ్గం పదును ఏంటో నీకు చూపిస్తా. నా ఆకారం చూసి తక్కువ అంచనేస్తున్నావు బుడ్డోడా. నా నిజ స్వరూపం చూస్తావా? అంటూ ఆ తేలు మరింత పెద్దగా అవుతుంది. ఆ తేలు ఆకారం చూసి కొంచెం కూడా భయం లేకుండా మాధవుడు ఇలా అంటాడు, నా కత్తికి నీ రక్తం రుచి చూపిస్తా, రా. పిఠాపురం రాజ్యక్షేమం కోసం రాజగురువైన చాణక్యుడు పూజలు జరిపిస్తూ ఉండగా, గురువుగారు, ఇదిగోండి మీరు అడిగిన తాళపత్రాలు. ఆ తాళపత్రాలని క్షుణ్ణంగా పరిశీలించిన చాణక్యుడు ఇలా అనుకుంటాడు, ఈ విషయాన్ని ఎలాగైనా రాజుగారికి వెంటనే తెలియజేయాలి. ఏర్పాట్లు చేయండి. అలాగే గురువుగారు. అలా చాణక్యుడు తన శిష్యుడితో కలిసి రాజుగారి దగ్గరకు వెళ్తారు. ఏమైంది గురువర్య ఇలా వచ్చారు? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయడానికి వచ్చాను మహారాజా. చెప్పండి గురువర్య. శాసనాల గ్రంథం గురించి వెతుకుతుండగా కొన్ని వందల సంవత్సరాల తాళపత్రాలలో శాసనాల గ్రంథం గురించి ఒక రహస్యం బయటపడింది మహారాజా. ఏమిటా రహస్యం? వివరించండి. ఆ శాసనాల గ్రంథాన్ని కేవలం ఆ స్వాగనిక వంశస్థులు మాత్రమే చేరుకునేలా కట్టుదిట్టంగా భద్రపరిచారు. స్వాగనిక వంశమా? అవును మహారాజా. ఇప్పుడు ఆ స్వాగనిక వంశస్థులు ఎక్కడ ఉన్నారో కనిపెడితే మన రాజ్యానికి సోకిన ఈ వింత వ్యాధి నుంచి ప్రజలను కాపాడుకోవచ్చు. మంచి విషయం తెలియజేశారు గురువర్య. వెంటనే ఆ స్వాగనిక వంశం వాళ్ళు ఎక్కడున్నా వెతికిస్తాను. మంచిది మహారాజా అని చెప్పి చాణక్యుడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా మాధవుడు ఆ విషపు జంతువుతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అలా మాధవుడు విషపు జంతువుని సంహరించగానే విషపు జంతువు యొక్క శక్తులన్నీ ఖడ్గంలోకి చేరుకొని అది మరింత శక్తివంతమైన ఖడ్గంగా తయారవుతుంది. తాతగారు మాధవుడికి శాసనాల గ్రంథాన్ని చేరుకోవడానికి కీలకమైన రహస్యాలు తెలియచేసి మాయమైపోతారు.
మరిన్ని కథల కోసం కథలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైంది గురువర్య ఇలా వచ్చారు? కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. ఆ స్వాగనిక వంశస్థులను కనిపెట్టిన ఆనందంలో ఉంటారు కదా, ఆ ఆనందాన్ని కళ్ళారా చూద్దామని మేమే వచ్చాం మహారాజా. చాణక్యుడి మాటలకు ఆశ్చర్యంతో రాజు ఇలా అంటాడు. స్వాగనిక వంశం గురించి మాకే ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు గురువర్య. మహారాజా, ఎవరో ఒక యువకుడు శాసనాల గ్రంథం గురించి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మాకు స్వప్నంలో కనిపించింది. మీరే ఆ యువకుడిని పంపించి ఉంటారని ఇలా మీ దగ్గరికి వచ్చాము. ఆ యువకుడి గురించి మాకు ఎలాంటి సమాచారం లేదు గురువర్య. మరి ఆ యువకుడు ఎవరై ఉంటారు? నేను అదే ఆలోచిస్తున్నాను గురువర్య. శాసనాల గ్రంథం కోసం ప్రయత్నించడం సంతోషకరమైన విషయమే గాని ఆ యువకుడు మన రాజక్షేమం కోసం వెళ్తున్నాడో లేదో అని సందేహంగా ఉంది. అతని ఉద్దేశం ఏదైనా సరే, మన యువరాణి ప్రాణాలతో ఉండాలన్నా, రాజ్యం ఈ వింత వ్యాధుల నుంచి కోరుకోవాలన్నా మనకు శాసనాల గ్రంథం ఒక్కటే మార్గం. బ్రతిమలాడి అయినా భయపెట్టి అయినా శాసనాల గ్రంథాన్ని దక్కించుకోవాలి మహారాజా. అన్నిటికీ సిద్ధంగా ఉండండి అని రాజుని అప్రమత్తం చేసి చాణక్యుడు వెళ్ళిపోతాడు. విషపు జంతువుతో యుద్ధం చేసి మాధవుడు శాసనాల గ్రంథం కోసం వెళ్తుండగా, ఇక్కడ 3 మార్గాలు కనిపిస్తున్నాయి. ఏ దారిలో వెళ్తే శాసనాల గ్రంథాన్ని చేరుకుంటాను? ఎలా కనిపెట్టాలి అని అనుకుంటూ మాధవుడు ఆ గుహల వైపు వెళ్తుండగా ఒకసారిగా 3 గుహల ద్వారాలు మూసుకుపోతాయి. అయ్యో, అదేంటి 3 మార్గాలు మూసుకుపోయాయి? వీటిని ఎలా తెరవాలి అని మాధవుడు ఆలోచిస్తూ ఉండగా, ఈ 2 ద్వారాలతో పోల్చుకుంటే మూడోది భిన్నంగా ఉంది అని అనుకుంటూ మాధవుడు 3వ గృహ వైపు వెళ్తాడు. బహుశా ఈ చిక్కుముడిని సరిచేయాలనుకుంటా. మాధవుడికి ఎడారిలో ఉన్న ఒక ఓడబొమ్మ కనిపిస్తుంది. బంగారు సముద్రంలో ఉన్న నల్లని ముత్యంలా ఉంది అని మాధవుడు ఆ ఓడను పరిశీలించే లోపే ఒక్కసారిగా, అదేంటి గుహలు మాయమైపోయాయి? నేనేంటి ఒక్కసారిగా ఎడారిలో పడ్డాను? ఇప్పుడు ఈ ఎడారిలో నేను ఎటువైపు వెళ్ళాలి అని అనుకుంటూ మాధవుడు ఎడారిలో ప్రయాణం కొనసాగిస్తాడు. ఎంతసేపు నడిచినా ఎడారిలో ఇసుక తినడం తప్ప ఎటువంటి సూచనలు కనిపించడం లేదు. ఇలా గమ్యం తెలియని ప్రయాణం నన్ను ఎటువైపు తీసుకెళ్తుంది? చాలా సమయం నుంచి ప్రయాణం చేస్తున్నా సరే ఆకలి దప్పికలు లేవు, దాహం వేయడం లేదు. అసలు నేను ఈ మాయ ప్రపంచంలో ప్రవేశించి ఎన్నాళ్ళయి ఉంటుంది? నా తల్లిదండ్రులకి నా క్షేమ సమాచారాన్ని ఎలా తెలియజేయాలి? ఎలా అయినా ఈ ఎడారి నుంచి బయటపడాలి. మాధవుడి తల్లిదండ్రులు ఇంటి వద్ద తమ తమ పనులలో ఉండగా, అన్నయ్య అన్నయ్య రారా తమ్ముడు, చాలా రోజులకి అన్నని చూడడానికి వచ్చావు. ఏంటి సంగతులు? పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది కదా. మా పిల్లల గురించి కాదు కానీ మాధవుడు ఏం చేశాడో తెలుసా అన్నయ్య? మాధవుడా ఏం చేశాడు? నేను హెచ్చరించినా నా మాట వినకుండా ఏదో శాసనాల గ్రంథం కోసమని భయంకరమైన అడవిలోకి వెళ్ళాడు. ఆ అడవిలోకి వెళ్ళిన ఎవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. మాధవునికి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందన్నయ్య. ఆ మాటలను విన్న మాధవుడి తల్లి ఇలా అంటుంది. నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను రామయ్య, మధుని పంపించవద్దు అని. మీ అన్నగారే నా మాట వినకుండా నాకు మాయమాటలు చెప్పి నా కొడుకుని అడవి పాలు చేశారు. అదేంటన్నయ్య, మాధవుని పంపింది నువ్వా? అవును తమ్ముడు, మాధవుని పంపించింది నేనే. ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలని పణంగా పెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఆయన గారికి కొడుకు ప్రాణాల కన్నా రాజ్యక్షేమమే ఎక్కువైపోయింది. ఎప్పుడు చూసినా తన స్థాయికి మించిన సహాయాలు చేస్తూ ఉంటాడు. తండ్రిని చూసి కొడుకు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. నా పిచ్చి గాని ఆవు చేలో మేస్తే దూడ గడ్డిన మేస్తుందా? ఈ తండ్రి కొడుకులు కూడా అంతే. మాధవుడు ఇంటి దగ్గర అల్లరి చేయడం మాత్రమే మీకు తెలుసు, కానీ నేను వాడు విద్యను అభ్యసిస్తున్నప్పుడు ఎంత ప్రతిభ కనపరిచాడా అని చూశాను.
మాధవుడి శక్తి సామర్థ్యాలకు తిరుగులేదు. మాధవుడు ఎలాంటి దుష్ట శక్తులనైనా ఎదిరించగల సామర్థ్యం గలవాడు. మీరేమీ బెంగపెట్టుకోకండి, మాధవుడు క్షేమంగానే తిరిగి వస్తాడు అని మాధవుని తండ్రి వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తాడు. ఇది ఇలా ఉండగా మాధవుడు ఎడారిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఏంటది ఎర్రని పతాకంలా రెపరెపలాడుతూ కనిపిస్తుంది అని మాధవుడు అనుకుంటూ ఉండగానే ఒక నల్లని ఓడ మాధవుని ఎదురుగా ఉంటుంది. కనుచూపు మేరలో ఒక చుక్క నీరు కూడా లేని ఎడారిలో ఇంత పెద్ద ఓడ అని మాధవుడు ఆ ఓడను ఆశ్చర్యంతో చూస్తూ ఇలా అనుకుంటాడు. బహుశా నేనక్కడ చూసిన ఓడ ఇదే కావచ్చు. నేను సరైన చోటుకే వచ్చి చేరుకున్నాను అని అనుకుని మాధవుడు ఓడ పైభాగానికి చేరుకుంటాడు. ఎడారిలో ఈ ఓడ వల్ల ఉపయోగం ఏముంటుంది? శాసనాల గ్రంథాన్ని చేరుకోవడానికి ఈ ఓడని ఎలా ఉపయోగించుకోవాలి అని మాధవుడు అనుకుంటూ ఉండగా చుక్క నీరు కూడా లేని ఈ ఎడారిలో ఇంత పెద్ద ఓడని ఒక్కడిని ఎలా తీసుకుని వెళ్తాను? ఇంత పెద్ద ఎడారిలో ఒక్కడే చిక్కుకుపోతే నువ్వు సహాయం చేయకుండా మాధవుని పక్కదారి పట్టిస్తావు. ఎందుకు? కొద్దిసేపు నువ్వు ఏమీ మాట్లాడకు. ఆగండి ఆగండి, ఎవరు మీరు? మీరు కూడా నాలాగే ఉన్నారు. నా కోసం ఎందుకు గొడవ పడుతున్నారు? మేము నీ ఆత్మలము. నీలో ఉన్న ఆలోచనలకు రూపమే మేము. ఈ ఎడారి నుంచి ఎలా బయటపడాలి? నీ దగ్గరికి ఆ ఖడ్గం ఎలా వచ్చింది? అవును, అది బాహుబలి కత్తి కదా. అంటే అమరేంద్ర బాహుబలిని కట్టప్ప చంపేస్తే మహేంద్ర బాహుబలిని నువ్వు చంపేసి కత్తిని సంపాదించావన్నమాట. ఒక్కసారి ఈ ఓడను నడిపే చక్రాన్ని గమనించండి. ఆ చక్రంలో ఒక భాగం నా దగ్గర ఉన్న కత్తిని పోలి ఉంది అని అనుకుంటూ మాధవుడు తన వద్ద ఉన్న కత్తిని ఆ చక్రంలో పెడతాడు. వెంటనే ఆత్మలు మాయమైపోతాయి. ఎడారిలో ప్రయాణం ప్రారంభమైంది. అలా మాధవుడు ఎడారి ఓడలో ప్రయాణం చేస్తూ ఒక పర్వతం దగ్గరకు చేరుకుంటాడు. ఈ ఓడ ఇక్కడికి వచ్చి ఆగిందంటే నిన్ను వెళ్ళాల్సింది ఇటువైపుగానే అనుకుంటా. మాధవుడు ఆ ఓడని దిగి ఆ పర్వతం చివరి అంచులకు చేరుకొని ఇలా అనుకుంటాడు. ఇంత పెద్ద లోయను దాటుకొని ఆ వైపుకు చేరుకోవడం ఎలా? వంతెన లాంటిది ఉంటే తప్ప అటువైపు వెళ్ళడం కష్టం అని మాధవుడు అనుకున్న వెంటనే అక్కడ ఒక వంతెన తయారవుతుంది. ఆశ్చర్యంగా ఉందే. నేను వంతెన కావాలని అనుకున్నానో లేదో వెంటనే తయారు అయిపోయింది అని అనుకొని మాధవుడు ఆ వంతెనపై నుండి లోయను దాటుతుండగా ఆ లోయ చాలా భయంకరంగా ఉన్నది. ఈ వంతెన బలంగా ఉందో లేదో, త్వరగా ఈ లోయను దాటి వెళ్ళాలి అని మాధవుడు అనుకోగానే వంతెన మధ్యలోకి విరిగిపోతుంది. వంతెన విరిగిపోవడంతో మాధవుడు లోయలో పడిపోతాడు. అలా లోయలో పడిన మాధవుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు. ఈ ప్రదేశం చాలా వింతగా ఉంది. ఇంత పెద్ద పుట్టగొడుగులు ఎక్కడా చూడలేదు. తాతగారు చెప్పిన పుట్టగొడుగుల అటవీ ప్రాంతం ఇదే అనుకుంటా అని అనుకుంటూ మాధవుడు అక్కడ శాసనాల గ్రంథం కోసం వెతుకుతూ ఒక ప్రదేశానికి చేరుకుంటాడు. తాతగారు ఈ ప్రదేశంలో ఉన్న ఇలాంటి స్థూపం దగ్గరే శాసనాల గ్రంథం ఉంటుందని చెప్పారు. కానీ ఈ ప్రదేశం చాలా నిర్మానుషంగా ఉంది. ఎలాంటి అలకడీ లేదు. అలా మాధవుడు సందేహంలో ఉండగా దూరంగా ప్రదేశంలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది అని అనుకుంటూ మెరుస్తూ కనిపిస్తున్న ప్రదేశానికి చేరుకుంటాడు. ఇంత చిన్న గాజు సీసా అంత పెద్ద వెలుగునిస్తుందా? అసలు ఏముంది దీని లోపల అని మాధవుడు ఆ గాజు సీసాని సూక్ష్మంగా పరిశీలిస్తాడు. ఈ సీసాలో ఎవరో బందీగా ఉన్నారు అని మాధవుడు ఆ సీసాలో ఉన్న ఆత్మను విడుదల చేస్తాడు. అప్పుడు ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. ఎవరు మీరు?
ఇలా సీసాలో బందీగా ఉన్నారు? నేను ఈ ప్రాంతాన్ని రక్షించే రక్షకురాలిని, శాసనాల గ్రంథానికి రక్షణగా ఉండేదాన్ని. మిమ్మల్ని ఎవరు ఇలా సీసాలో బంధించారు? కొన్ని సంవత్సరాల క్రితం మాయాసురుడు అనే రాక్షసుడు తన మాయలతో ఈ మాయా ప్రపంచంలోకి ప్రవేశించి శాసనాల గ్రంథాన్ని దొంగలించి నన్ను ఇలా బంధించాడు. అంటే ఇప్పుడు శాసనాల గ్రంథం ఇక్కడ లేదా? అవును మాధవ, మాయాసురుడు నన్ను బంధించి శాసనాల గ్రంథాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో ఉన్న రహస్య ప్రదేశంలో స్ఫటిక గృహంలో దాక్కున్నాడు. ఆకాశ మార్గంలోనా? అక్కడికి చేరుకోవడం ఎలా తల్లి? మాధవ, నేను శక్తిహీనురాలిని. ఆ మాయాసురుడితో ఇప్పుడు నేను పోరాడలేను. నా దగ్గర ఉన్న ఆఖరి అస్త్రాన్ని నీకు బహుకరిస్తాను. దానితో నువ్వు ఆకాశ మార్గంలో ప్రయాణం చేయగలవు అని చెప్పి మాధవుడికి దేవత రెక్కలను ప్రసాదిస్తుంది. ధన్యుడని తల్లి, ధన్యుడని. ఈ రెక్కలతో ఆకాశ మార్గంలో ప్రయాణించి ఆ మాయాసురుడు ఏ మూలన ఉన్నా వెతికి ఆ శాసనాల గ్రంథాన్ని దక్కించుకుంటాను. నేను శాసనాల గ్రంథాన్ని చేరుకోవడానికి ఈ చివరి ప్రయత్నం చూడాలంటే మీరు కథలవనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, మీ స్నేహితులకి షేర్ చేసి ఈ కథలో మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పి మాధవుడు అక్కడి నుండి బయలుదేరి మాయాసురుడి కోసం వెతకడం ప్రారంభిస్తాడు. అలా మాధవుడు ఆకాశ మార్గంలో వెళ్తుండగా, ఇదేంటి అలా గాల్లో తేలుతూ ఉన్నాయి? ఈ ఆకాశ దీవుల్లోనే మాయాసురుడు ఉండి ఉంటాడు అని అనుకుంటూ మాధవుడు ఆకాశం దీవుల వైపుగా వెళ్తాడు. అదిగో స్ఫటిక దీవి, అక్కడ మాయాసురుడు ఉంటాడు అని మాధవుడు స్ఫటిక దీవిపై దిగుతాడు. మాయాసురా, ఎక్కడున్నావు? భయపడి దాక్కున్నావా? గుహలో నుంచి బయటికి రా అని మాధవుడు కోపంతో గట్టిగా అరుస్తూ ఉండగా, నువ్విక్కడికి రావడమే గాని ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్ళలేవు. ఇప్పటికి చాలా అవరోధాలను దాటుకొని వచ్చాను. శాసనాల గ్రంథం దక్కించుకొని తీరుతాను. ఇంతకీ శాసనాల గ్రంథంతో నీకేం పని? మా రాజ్యంలో ఒక వింత వ్యాధి సోకి చాలామంది ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వారిని రక్షించడానికి నేను ఈ శాసనాల గ్రంథం కోసం ఇక్కడికి వచ్చాను. వారిని రక్షించడానికి నాకు శాసనాల గ్రంథం అవసరం. మీ రాజ్యంలో ఆ వింత వ్యాధిని సోకేలా చేసి నిన్ను ఇక్కడికి రప్పించింది నేనే. ఆ మాటలను విన్న మాధవుడు ఆశ్చర్యంతో ఇలా అంటాడు, శాసనాల గ్రంథం నీ దగ్గరే ఉండగా నాలాంటి సామాన్యుడితో నీకేం పని? శాసనాల గ్రంథం నా దగ్గరే ఉంది, కానీ దాన్ని తెరిచి చదవగలిగే వస్తువు నా దగ్గర లేదు. ఆ వస్తువు గురించి ఒక శ్వాగనిక వంశం వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇక్కడ బందీగా ఉన్న శ్వాగనిక వంశం మీ తాతగారిని చాలాసార్లు బెదిరించి భయపెట్టి బ్రతిమిలాడి చూశాను, కానీ తను నోరు విప్పలేదు. అదే వంశంలో చివరివాడివైన నువ్వున్నావని తెలుసుకొని నిన్నిక్కడికి రప్పించడానికి మీ రాజ్యంలో వింత వ్యాధిని సృష్టించి శాసనాల గ్రంథం గురించి నీకు తెలిసేలా చేసి నిన్ను మాయా ప్రపంచంలోకి రప్పించి మీ తాతగారిని కలిసేలా చేసి నిన్ను పాములా వాడుకొని ఆ రహస్యాన్ని మీ తాతగారు నీకు చెప్పేలా చేశాం. ఇప్పుడు నేను నిన్ను చంపి నీ దేహాన్ని ఉపయోగించుకొని ఆ మణిని దక్కించుకొని ఈ భూమండలాన్ని శాసిస్తాను. శాసనాల గ్రంథాన్ని ఉపయోగించుకొని భూమండలాన్ని శాసించాలన్న నీ కోరికను జరగనివ్వను. నా స్నేహితురాలితో పాటు మా రాజ్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావా? నా పేరు మాయాసురుడు. నా మాయల ముందు నీ శక్తి సామర్థ్యాలు ఎందుకు పనిచేయవు. నువ్వు చంపాల్సింది నన్నొక్కడినే కాదు అంటూ మాయాసురుడు తన మాయలను చూపిస్తాడు. ఇదంతా గమనిస్తున్న చాణక్యుడు మాధవుడి విజయం కోసం పూజలను ప్రారంభిస్తాడు. మాధవుడు మాయాసురుడిని చంపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు.
కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా మాధవుడు మాయాసురుణ్ణి వధించలేకపోతాడు. అదే అదునుగా తీసుకొని మాయాసురుడు మాధవుడిపైకి ఒక అస్త్రం వేస్తాడు. ఆ అస్త్రం దాటికి మాధవుడు స్పృహ కోల్పోతాడు. మాధవుడు ప్రమాదంలో చుట్టుకున్నాడు. ఎలాగైనా మాయాసురుడిని అంతం చేసే ప్రక్రియ మాధవునికి తెలియజేయాలి అని అనుకొని చాణక్యుడు మాధవుడి ముందు ప్రత్యక్షమవుతాడు. మాధవ, లెగు. మాయాసురుడిని చంపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. మాయాసురుడి 2 కన్నుల మధ్యన అతని ప్రాణం దాగుంది. కానీ వీళ్ళలో అసలైన మాయాసురుడు ఎవరు అనేది నువ్వే కనిపెట్టాలి మాధవ, లే అని చెప్పి చాణక్యుడు మాయమైపోతాడు. ఆ మాటలు విన్న మాధవుడు మేల్కొని మాయాసురుణ్ణి ఎలా సంహరించాలో గురువుగారు తెలియజేశారు. కానీ ఇక్కడున్న వాళ్ళలో నిజమైన మాయాసురుడు ఎవరు అని ఎలా కనుక్కోవడం అని మాధవుడు ఆలోచిస్తూ ఉండగా అధర్మాన్ని నమ్మిన వాడికి మృత్యువు నీడలా వెంటాడుతుంది. మాధవుడు తన చిన్నతనంలో గురువుగారి దగ్గర విన్న మాటలను గుర్తుకు తెచ్చుకొని ఇలా అనుకుంటాడు. అవును, నిజమే. ఆ ధర్మాన్ని నమ్మిన వాడిని మృత్యు నీడలా వెంటాడుతుంది. అదిగో ఆ 3వ వాడి దగ్గరుంది. అంటే అతనే నిజమైన మాయాసురుడు అని అనుకుంటూ మాధవుడు మాయాసురుడిని సంహరిస్తాడు. అలా మాయాసురుణ్ణి సంహరించిన మాధవుడు స్ఫటిక గృహంలో ఉన్న శాసనాల గ్రంథం దగ్గరకు వెళ్తాడు. ఇదే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పగల శాసనాల గ్రంథం. వెంటనే రాజ్యానికి బయలుదేరి మధులతను, రాజ్య ప్రజలను కాపాడాలి అని అనుకుంటూ మాధవుడు శాసనాల గ్రంథం తీసుకొని రాజ్యానికి వెళ్ళి తన స్నేహితురాలైన మధులతను మరియు తన రాజ్యాన్ని వింత వ్యాధి నుంచి కాపాడుకుంటాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విలువలతో కూడిన కథల కోసం కథలవనం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.